తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి, కార్యాచరణ ప్రారంభించాయి. హంగ్ వస్తే ఏం చేయాలి, బొటాబొటి మెజారిటీ వస్తే ఎలా ముందుకెళ్లాలి, టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చి మెజారిటీ రాకపోతే గవర్నర్ ఎలా స్పందిస్తారు, ఇలా రకరకాల అంచనాలతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్తలు ప్రారంభించాయి. ఇంతకీ రేపు తెలంగాణలో ఏం జరగబోతోంది? శ్రీరంగం గారు, సో ప్రధానంగా ఏదైతే మీరు ప్రధానమైన కాన్సన్ట్రేషన్ అంతా అభ్యర్థులు గెలిచే అభ్యర్థులు జారిపోకుండా చూసుకోవడంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది. సో ఆ దిశగా అయితే అంతర్గతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి కూడా ఒక టీం దిగింది. సో ట్రబుల్ షూటర్స్ అందరూ అన్ని వైపులా మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవంగా మేము ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది ఇంకా తమ్ముడు చెప్తుంటారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ప్రజాకూటమి, అందులో ఎటువంటి సందేహం లేదు. మెయిన్ విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే పోయినసారి 63 సీట్లు వచ్చి మెజార్టీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరినీ కొనుక్కొని వీళ్ళందరినీ పార్టీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ 30 మంది అభ్యర్థులు తీసుకున్నారు. అలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా, మొన్న కర్ణాటకలో విషయం జరగకుండా, మొన్న గోవాలో జరిగింది, చండీగఢ్లో జరిగింది, మేఘాలయ జరిగింది, నాగాలాండ్లో జరిగింది, ఇలా జరిగింది కొన్ని విషయాలండి. ఇది మెజారిటీ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ మిగతా పార్టీలని ప్రలోభ పెట్టి వాళ్ళు తీసుకున్నారు. గవర్నర్ వ్యవస్థ కూడా కొన్ని అవకతవకలు పాల్పట్టు కొన్ని ఇబ్బందులు పట్టు మన తమిళనాడులో జరిగిన విషయాలని చూసాం మనం. కాబట్టి అందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈసారి కర్ణాటకలో జరిగింది, మొన్ననే 4 నెలల క్రితం జరిగిన విషయాలు ఉన్నాయి కాబట్టి కళ్ళ ముందు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాతావరణం రేపు మళ్ళీ ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం మాకు ఢిల్లీ నుంచి అధినాయకత్వం సీనియర్ లీడర్లను పంపించింది. ఆ ట్రబుల్ షూటర్స్ మీరు ఏ పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ సీనియర్ లీడర్స్ వాళ్ళ పార్టీ టికెట్ కేటాయించినప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరుండి గెలిపించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్జర్వేషన్లో ఇదంతా జరగబోతుంది. మెయిన్ గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారిని మేము ఎందుకు కలిసాము, 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు రేపు అధికారం, మాకు ఫస్ట్ మాకు అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు గవర్నర్ అక్కడ ఏం చేశారు, ఇంత వేరే రాష్ట్రాల్లో మీరు పొత్తు పెట్టుకున్న దాన్ని పరిగణలో తీసుకుంటే పార్టీకి ఎక్కువ ఏ సీట్లు వస్తే ఆ సీట్లు చెప్పారు. అలా జరగొద్దు ఈసారి. బిఫోర్ ఎలక్షన్స్ మేము ఒక వేదిక మీదకి వచ్చాం. బిఫోర్ ఎలక్షన్ మేము ఒక మేనిఫెస్టో కూడా ఒకటే పెట్టుకున్నాం. ఓకే, దాని మీద గుర్తులు వేరే అయినప్పటికీ కూడా మేము పోటీ చేసింది మాత్రం ఉమ్మడిగా పోటీ చేశామని స్పష్టంగా గవర్నర్ గారికి మా ఆధారాలు సహా చూపించాము. ఎందుకంటే గవర్నర్ ఇప్పుడు టీఆర్ఎస్కి ఒప్పుకోపోయినా టీఆర్ఎస్ పార్టీకి ఏ టీము బి టీము, ఇటు పక్క ఎంఐఎం, ఇటు పక్క బీజేపీ ఉందండి. రేపు బీజేపీ అధిష్టాన వర్గము ఢిల్లీ నుంచి మతలబు చేసి గవర్నర్ గారిని ప్రభావితం చేయొచ్చని మాకు ఎందుకైనా మంచిదని ముందుగా డెమోక్రసీ సిస్టంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇలాంటి లోపభూయిష్టమైన పనులు జరగవద్దు, గవర్నర్ భవన్ రాజ్భవన్ వేదిక కావద్దు అన్న ఒకే ఒక లక్ష్యంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకటి వాస్తవం అండి, లగడపాటి సర్వేలా ఇంకో సర్వేలా అనేది కాదు. ప్రజా సర్వే ప్రకారం ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. తమ్ముడు ఇంతకుముందు చెప్పాడు బ్రహ్మాండమైన అమలు చేసిన పథకాలని. అన్ని పథకాలు అమలు చేసి 100 సీట్లు వాళ్ళు గెలిచుంటే ముఖ్యమంత్రి అంత అసహానికి లోను కాడు. రేపు రిజల్ట్ ఉంచుకొని ఇవాళ అసద్దుని వచ్చి పిలిచి మాట్లాడుకోడు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏ తక్కువ వచ్చి ఎక్కువ సీట్లు వస్తే ఒక పక్క సీట్లు వస్తే ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ, ఎక్కువ సీట్లు వస్తే ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వచ్చినాకో ఇంకా బీజేపీని తీసుకోరు, ఎంఐఎం తీసుకుంటారు. ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు వచ్చినాక బీజేపీ తీసుకుంటారు. ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్న విషయాలు తప్ప రూపా గారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. రేపు మా కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా అవతరించబోతుంది. మా కూటమి అభ్యర్థులతో కలిపి మేము ప్రజాకూటమి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ముందస్తు సన్నాహాలు చేస్తున్నాం. ఇంకేవలం 14 గంటలు 15 గంటల కాల వ్యవధి ఉంది అంతే కౌంటింగ్ మొదలు కావడానికి. మాకు ఎటువంటి సందేహం లేదు, ప్రజా తీర్పు ప్రజాకూటమికి అనుకూలంగా ఉంది. దానికి ఓటింగ్ శాతమే నిదర్శనము. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పుల్లారావు అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టు, మా చిన్నప్పటి నుంచి ఆయన చెప్తున్న జర్నలిస్టు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి అనుకూలంగా ఎక్కడ కూడా ఓటింగ్ శాతం పెరగలేదు, ఎప్పుడు పెరగదు కూడా. ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరిగింది అంటే అది ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరిగినట్టే. అది చివరి క్షణాల్లో పెరిగింది, అది అద్భుతంగా 4-5% పెరిగిందంటే దాదాపు గెలుపోవటములు తారుమారు కాబోతున్నాయి. మేము గెలవబోతున్నాము. ప్రజాకూటమి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది 12వ తారీఖు రోజు మార్నింగ్.